మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య. రైతులెవరూ దళారులకు మొక్కజొన్నలు అమ్మొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సరిపడా యూరియా సప్లై చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పేదలకు సహాయం చేయకుండా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. కోటగట్ట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. భారతదేశాన్ని పరిపాలించేది బీజేపీ గత 15 సంవత్సరాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ రైతులకు ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకుండా పక్కదో మళ్లించి తెలంగాణలో ఉన్నటువంటి పేద నిరుపేద రైతాంగాన్ని సన్నకారు రైతాంగాన్ని మొత్తాన్ని కూడా మరి వాళ్ళకి ఎరువులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈనాడు బీజేపీ ప్రభుత్వాన్ని. ఒకసారి గమనించండి, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో చూస్తే బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎన్నో సంస్కరణలు చేసి గరీబీ ఆటోను గొప్ప కార్యక్రమంతో ముందుకు పోయి దేశంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా సాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పేద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభుత్వం మీద, పరిపాలన మీద కోల్పోయినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.